నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మహేష్ ముందుగా ముఖ్యాంశాలు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి మల్లారెడ్డి ప్రజలందరూ ఎవరికి వారుగా తమ పరిసరాలను శుభ్రపరచుకోవాలని సూచన నిరుద్యోగ యువతకు జిల్లా పోలీస్ కల్పించే ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ శశిధర్ రాజు అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి అనిల్ కుమార్ హౌస్ అరెస్ట్ మంజీరా డ్యాం సందర్శించడానికి సిద్ధం కాగా ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు ప్రజల భాగస్వామ్యంతో మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ అన్ని గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీగా తీర్చిదిద్దాలని సూచన కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామంలో కరోనా విజృంభణ జమ్మలమడుగు టౌన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన V3 న్యూస్ ప్రతినిధి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు స్పందించిన దాతలు కడుపులో కణితితో బాధపడుతున్న బాబు చికిత్సకు 10,000 ఆర్థిక సహాయం చేసిన KSR ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రజలందరూ ఎవరికి వారుగా తమ పరిసరాలను శుభ్రపరచుకోవాలన్నారు మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి చామకూర మల్లారెడ్డి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు హాజరై శంకుస్థాపనలు చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో 5 కోట్ల రూపాయల వ్యయంతో 24 పార్కులు కాంపౌండ్ వాల్స్ సీసీ రోడ్లు బీటీ రోడ్లు అభివృద్ధి పనులతో పాటు డ్రైనేజీ పనులను చేయనున్నట్లు మంత్రి తెలిపారు పట్టణ ప్రగతిలో మేడ్చల్ జిల్లాలోని కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో మేయర్లు చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు బాగా పనిచేస్తున్నారన్నారు కేటీఆర్ ఆదేశానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులందరూ పరిశుభ్రత పనులు చేస్తున్నారన్నారు ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్లు ఉపయోగించాలన్నారు మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి డిప్యూటీ మేయర్ శివగౌడ్ కమిషనర్ శ్రీనివాస్ ఎంఆర్ఓ అనిత స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు ఎవరు ఛాయిస్ 8 తారీఖు దాకా కార్పొరేటర్లు అందరూ చెప్తున్నాం మీ వార్డులలో ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు అది కార్పొరేటర్లు పెడతారు మన కమిషనర్ పెడతాం అంత జవాన్ మంచి 1 లక్ష 2 లక్షలు ఇచ్చినాం 8 తారీఖు దాకా రోజు జేసీబీ నడవాలి 4 సార్లు చేసుకోవాలి పని వేసుకోవాలి ఇస్తున్నట్టు కదా అలాంటి వాటిని వాళ్ళే పే చేస్తారు కదా మీరు చేయకుండా బిల్లు పెట్టుకుందాం మీకు శుభ్రం కావాలంటే నాలలు రోడ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టణ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఆదేశాల మేరకు జూన్ 1 నుండి 8 వరకు ఇటు పల్లె ప్రగతి ఇటు పట్టణ ప్రగతి ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ గవర్నర్ మన మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేషన్ అందరూ ఇక్కడ ప్రజలందరూ కలిసి ఈరోజు 5 కోట్ల పనులకు సంబంధించి పార్కుల కాంపౌండ్ వాల్స్ అయిపోయింది రకరకాల డ్రైనేజ్ పనులు వివిధ అద్భుతమైన కార్యక్రమాలకు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది దీని మూలంగా తెలియజేసిందంటే ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తాను నిధులు ఉన్నాయి పుష్కలంగా మనకు కావాల్సిన అభివృద్ధి పనులు చేసుకొని హరితహారం ఇవన్నీ సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుతున్నాం పెద్ద ఎత్తున మా కలెక్టర్ కానీ మా మేయర్ కానీ మా డిప్యూటీ మేయర్ కానీ మా స్థానిక కార్పొరేటర్లు కానీ ఇదంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఒక 5 కోట్ల రూపాయలతోటి ఒక 24 పార్కుల కంపౌండ్ వాళ్ళు అదే మాదిరిగా సీసీ రోడ్లు అదే మాదిరిగా బీటీ రోడ్లు అదే మాదిరిగా లో ఏరియాలో ఉన్నతమైన కొద్దిగా డ్రైనేజ్ వర్కులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మా శంకుస్థాపన చేయడం జరిగింది ఏది ఏమైనా గత మీరు చూస్తున్నారు మా కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినాక అన్ని మున్సిపాలిటీలలో కానీ కార్పొరేషన్లు కానీ మేయర్లు కానీ డిప్యూటీ మేయర్లు కానీ కార్పొరేటర్లు కానీ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ భారీ ఎత్తున ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాంలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఎక్కడ కూడా నాలలు కానీ పెద్ద పెద్ద మోరీలు కానీ మురికి కంపలు కానీ మురికి చెట్లు కానీ ఇవన్నీ కూడా మా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పరిశుభ్రం చేసుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా ఈ కరోనా వ్యాధి దిక్కెళ్ళి మనమంతా కూడా ప్రపంచమంతా కూడా అతలం కుతలం అయింది
దానికి అనుగుణంగానే మనమందరం కూడా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనమందరం కూడా మంచిగా మాస్కులు కంపల్సరీ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. అందరం కూడా పెద్ద ఎత్తున ఉంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మన సీఎం V3 న్యూస్ ప్రతినిధి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు స్పందించారు పరిగికి చెందిన కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి. 10,000 రూపాయలు గూగుల్ పే ద్వారా V3 న్యూస్ ప్రతినిధి పంపించగా అతను యాలాల్ మండలం రాస్నం గ్రామానికి వెళ్లి కిషన్ లాల్ పూజా దంపతులకు తన కుమారుని చికిత్స కోసం ఆ డబ్బులను అందించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు V3 న్యూస్ ప్రతినిధి చేసిన సమాజ సేవ పట్ల కృతజ్ఞతలు తెలిపారు. దీపక్ అనే 8 నెలల బాబుకి కడుపులో కణితి ఏర్పడడంతో తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో V3 న్యూస్ ప్రతినిధిని సంప్రదించారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన V3 న్యూస్ ప్రతినిధి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంతో కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. ఇంకా ఎవరైనా దాతలు సహాయం చేయాలంటే V3 న్యూస్ ఛానల్ సంప్రదించగలరని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. నా బాబుకు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పు. కడుపులో గడ్డ ఉన్నది. మీకు అందరికీ రుణపడి ఉంటాను. సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు మహబూబా నగర్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి అనిల్ కుమార్ మంజీరా డ్యాం సందర్శించడానికి సిద్ధం కాగా ముందస్తుగా అరెస్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా ఇంటి ముందు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పిసిసి ప్రెసిడెంట్ తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ పిలుపు మేరకు మరి ఈరోజు సింగూరు జలాలను పరిశీలన గురించి మరి పిలుపునివ్వడంతో మరి మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా అంటే లీడర్స్ అంతా కూడా ఈరోజు సందర్శించడానికి మరి పోతూ ఉంటే మరి ఎక్కడి వాళ్ళని అక్కడ హౌస్ అరెస్టులు చేసి నిర్బంధించడం ఎంతవరకు ఇది సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తి చూపుతామని చెప్పి ప్రభుత్వం యొక్క వాళ్ళు చేసే అన్యాయాలను ఎత్తి చూపుతామని చెప్పి ఈరోజు మేము తెలియజేసే విధంగా మేము ముందుకు వెళ్తూ ఉంటే మా గొంతుల్లోకి మరి ఈరోజు ఎక్కడి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం అది స్వభావం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రభుత్వాలు మరి ఉన్న ప్రాజెక్టులన్నీ ఎండబెట్టి మరి కొత్త ప్రాజెక్టులు కమిషన్ల బేసిక్గా కొత్త ప్రాజెక్టులను మాత్రం చేస్తూ ఉన్నారు. మరి సింగూరు జిల్లాని మాత్రం పూర్తిగా ఎండబెట్టి ఇక్కడ నీళ్ళని మరి వాళ్ళు తోకపోయి మరి ఇప్పుడేమో కొత్త కాళేశ్వరం అని చెప్పేసి అదొక్కటి బొమ్మ చూపించి పూర్తిగా తెలంగాణను అభివృద్ధికి నోచుకోకుండా చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పూర్తిగా తెలంగాణ మొత్తం ఇప్పుడు ఎప్పుడైతే మన తెలంగాణ అనౌన్స్ అయిందో అప్పుల పాలు అయింది. కానీ మరి బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి కూర్చోబెట్టింది ఈరోజు కేసీఆర్ గారు. మరి పూర్తిగా ఒక్కొక్కరి మీద కూడా ఒక్కొక్క ₹1,00,000 ఇవ్వాలి అప్పు మోపిండి ఈరోజు. మరి రాబోయే రోజుల్లో మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. పటాన్చెరు పట్టణం జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం మండలాలకు సంబంధించిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలకు పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 3 మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నిరుద్యోగ యువతకు జిల్లా పోలీస్ కల్పించే ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ శశిధర్ రాజు అన్నారు. మారుమూల ప్రాంతమైన పెంబి మండలం దొందరి గ్రామంలో ఖానాపూర్ పట్టణానికి చెందిన సర్జిల్ అహ్మద్ సుమారు 100 పేద కుటుంబాలకు సమకూర్చిన నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అవసరమైన మరియు అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఎందుకు మనకు ఇప్పుడు వ్యాధులు వచ్చే టైం ఇది. వర్షాలు పడితే వ్యాధులు వస్తాయి. వర్షాలు పడకముందే మనకు కరోనా అనేది ఒకటి పెద్ద వ్యాధి, వైరస్ మనకు మొత్తం ప్రపంచం అంతా అది వైరస్ బారిన పడి ఉన్నది. ఇప్పుడు అందరూ మొత్తం ప్రపంచంలో ఎవరు కూడా ఉద్యోగాలు లేవు, బిజినెస్లు లేవు, రోడ్ల మీద మనుషులు తిరుగు లేదు, దుకాణాలు బంద్, అన్ని బంద్. సో అందుకని చెప్పేసి అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దానికి అంత కారణం ఏంది? మనం శుభ్రంగా లేకపోవడం, చేతులు కడుక్కోకపోవడం, తినకముందు చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడము, మనం మంచిగా శుభ్రంగా స్నానం చేయడము, పొద్దున సాయంత్రం ముఖం కడుక్కోవడము, ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా చేయాలి. ఇవి చేయకపోతే చేతులకు క్రీములు, కాళ్ళకు క్రీములు, ఒంటి మీద ఉన్న క్రీములు మనం భోజనం ద్వారా నోట్లోకి వెళ్ళి మనకు రోగాలు, మలేరియా, జ్వరము, దగ్గు, వాంతులు, విరేచనాలు ఇవన్నీ అవుతాయి. సో అటువంటివన్నీ కాకుండా ఉండాలంటే మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇట్లా బురద ఉండొద్దు, నీళ్ళు ఉండొద్దు, శుభ్రంగా ఉండాలి, బట్టలు శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలి. ఉన్న దాంట్లో మనం పొద్దున సాయంత్రం మంచిగా స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. పిల్లలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, ఒళ్ళు శుభ్రంగా ఉండాలి. అప్పుడే మన దగ్గరికి రోగాలు రావు. క్రీములు ఉంటారా శుభ్రంగా ఉండాలి. ఉంటేనే మంచిది, పిల్లలకు కూడా మంచిది. మనము మన మంచిగా ఉన్న వాళ్ళని కూడా అది ఖరాబ్ చేసి మన మందులు, దానికి మందులేం లేవు, దానికి ఏం లేదు. మనకు బాగా బలంగా ఉండడమే దానికి మందు. బలంగా ఉండాలంటే మంచి ఆకుకూరలు తినాలి, దుంపలు తినాలి, మంచి భోజనం చేయాలి. వేడివేడిగా ఉన్నప్పుడు భోజనం చేయాలి. చేస్తేనే మనము బలంగా ఉంటాం. బలంగా ఉంటే ఆ వైరస్ మనల్ని ఏం చేయలేదు. సో ఒకవేళ వైరస్ వచ్చినా కూడా ముఖానికి ఇది పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వైరస్ సోకేది మాట్లాడినప్పుడు తుంపర్ల ద్వారా ఎవరికన్నా అంటే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఇది పెట్టుకోవాలి. తర్వాత ఈ చేతులు ఎప్పటికి కడుక్కోవాలి. ఎందుకంటే మనం ఏవో ముట్టుకుంటూ ఉంటాం, ఎంతోనో ముట్టుకుంటాము, మనుషులను, వస్తువులను. సో దాంట్లో ఎక్కడ ఎవరి మీద ఎవరికి ఉండి దాని మీద క్రిములు ఉన్నాయో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు చేతులు కడుక్కుంటూ ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అంతే. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివార్లో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కంకర కుప్పపై పడింది. దీంతో బైక్పై వెళ్తున్న 2 గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కృష్ణయ్య గౌడ్ మంచిర్యాలలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. మదనపోచమ్మ వెళ్లే దారిలో మన పరిధిలో అక్కడ ఏంటంటే యాక్సిడెంట్ అయి పడిపోయినాడు. అదే కాంటాక్ట్ బేస్ కొద్ది ఒక వర్క్ నడుస్తుంది మన మదనపోచమ్మ దారిలో. అక్కడ మన పీసీ కానిస్టేబుల్, అతని పేరు బెల్లంపల్లి కృష్ణగౌడు. అతను మంచిర్యాల డిపార్ట్మెంట్ దాంట్లో పనిచేస్తున్న పీసీ. అయితే అతను అకస్మాత్తుగా ఇంటికి వెళ్లే దారిలో అది కంకర కుప్ప, అది కాంటాక్ట్ ఏమైందో ఏమో తెలియదు, కానీ ఇది రోడ్డు మీద కంకర కుప్ప పోయడం చేత ఆ కంకర కుప్ప స్లిప్ అయి అతను పడి అక్కడ అతను లైటింగ్ లేక ఆ ఏరియాలో ఇంతవరకు దాదాపు మదనపోచమ్మ తల్లి కొన్ని ఏళ్ల తరపడి నుంచి అందరికి ప్రజలకు సేవ అందిస్తుంది మదనపోచమ్మ తల్లి. ఇంతవరకు కానీ అక్కడ పట్టించుకునే రాజకీయ నాయకుడు ఎవరు లేరు, ఇంతవరకు వచ్చిన చైర్మన్ కూడా ఎవరు లేరు. దయచేసి మదనపోచమ్మ వెళ్లే దారిలో కనీసం లైటింగ్ పెట్టించాలని ప్రార్థిస్తున్నాం. ఒకటి విషయం గుర్తుంచుకోవాలి, ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి. అటు నుంచి శివలింగపూర్, వేమనపల్లి, కోటపల్లి మండలాల నుంచి వెళ్లే రహదారి అదే, మెయిన్ రహదారి అదే. ఎంచెపల్లి దాకా వెళ్లే రహదారి అదే, మెయిన్ రహదారి. దాని గురించి పట్టించుకునే ఇంతవరకు రాజకీయ నాయకుడు లేడు, గ్రామ పంచాయతీ వ్యవస్థలకు ఎవరు లేరు. మేము రాత్రి 9-10 గంటలకు, మేము ఎలక్ట్రీషియన్లు, రాత్రి 9-10 గంటలకు వెళ్లి నేను కింద పడ్డ రోజులున్నాయి. ఆ ఏరియాలో మేము కింద పడ్డ రోజులున్నాయి. అక్కడ బర్రెలు గాని వెడ్లు గాని అక్కడ వచ్చిన రోజులున్నాయి. ఆ గంతగానం తల్లి లాభాన్ని తీసుకొని అనుభవిస్తున్న ఈ గవర్నమెంట్ ప్రజల అధికారులను, ప్రజల సొమ్ము
వీళ్ళు తింటున్నారు కానీ ఆ వెళ్లే దారిలో మాత్రం లైటింగ్ అనేది మాత్రం ఇంతవరకు లేదు. నా పుట్టు పూర్వం నేను ఇప్పుడు 35 సంవత్సరాలు నాకు చూస్తున్నాను, నేను 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మదనపోచమ్మ గుడిలో కూడా నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేసినాను. దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలో పల్లె ప్రగతిలో భాగంగా బండా గ్రామంలో పారిశుద్ధ కార్మికులు రోడ్లపై, మురికి కాలువల దగ్గర నీరు నిల్వలపై బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేశారు. ప్రజలు భాగస్వామ్యంతో మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరంలో మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో వ్యర్థ పదార్థాల నిర్వహణను సమర్థవంతంగా అమలు చేస్తూ మన రాష్ట్రం విశిష్ట గుర్తింపు పొందిందన్నారు. అన్ని గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని వెంకటనగరం, బొమ్మూరు గ్రామాలు పైలట్ గ్రామాలుగా ఎంపిక చేయబడ్డాయి అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మండలానికి సంబంధించి 2 గ్రామ పంచాయతీలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. పైలట్ ప్రోగ్రామ్ కింద ఈరోజు వెంకటనగరంలో అదేవిధంగా ఊరులో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ప్రధానంగా ప్రజల పార్టిసిపేషన్తో, ప్రజలు కాంట్రిబ్యూషన్తో ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేయాలనేది ఉద్దేశం. ఇది డోర్ టు డోర్ కలెక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా తడి చెత్త, పొడి చెత్త సపరేట్గా ఇవ్వటం, కలెక్షన్ అయిన తర్వాత ఆ చెత్త కూడా ఏదైతే ఉందో రీసైకిల్ చేయగలిగేది రీసైక్లర్కు వెళ్ళి, తడి చెత్త ఏదైతే ఉందో అది మన సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇవన్నీ కూడా నరేగా కార్యక్రమంలోనే నిర్మించుకోవడం జరిగింది. ఆ సెంటర్స్లో వెళ్ళిన తర్వాత వాటిని తడి చెత్త అంతా కూడా కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం, ఆ కన్వర్ట్ అయినటువంటి కాంపోస్ట్ ఏదైతే ఉందో వాటి ద్వారా మళ్ళీ మనము రైతులకు సేంద్రియ ఎరువుగా అమ్మడం కూడా జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే ఏదో అధికారులు ప్రోగ్రాము లేకపోతే డబ్బులు ఇస్తేనో అయ్యేటువంటి ప్రోగ్రాం కాదు ఇది. ప్రజలు పార్టిసిపేషన్తో ఉంటేనే ఇది సక్సెస్ఫుల్గా అవుతుంది. సో ప్రతి గ్రామంలో ప్రజలు కూడా ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. మన రాష్ట్రంలో కూడా చాలా గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఒక ఛాలెంజింగ్గా తీసుకొని వాటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా దేశంలో కూడా చాలా గ్రామాలు ఉన్నాయి. సో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామంలో కరోనా విజృంభించింది. మే 30 తేదీ ఒక కేసుతో మొదలైన కరోనా ఒకే రోజు 10 మందికి రావడంతో గ్రామ ప్రజలు, మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఉపాధి హామీ పనికి వెళ్లే వారి కరోనా వచ్చిందని, వీరందరూ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారని అధికారులు తెలిపారు. జమ్మలమడుగు టౌన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
నవాపేట గ్రామము మైలవరం మండలంలో 30వ తారీఖున నమోదైన మొదటి కరోనా కేసు నిమిత్తము సర్వే చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికీ 190 కరోనా పరీక్షలు చేయడం జరిగింది. ఈ 190 పరీక్షలలో మనకు ఇప్పటికి పాతవి వచ్చిన మొదటి కేసు వాళ్ళ కూతురికి, తర్వాత నిన్నటి దినమున చేసిన పరీక్షలు మొత్తం కలిపి ఒక 10 కన్ఫర్మ్డ్ కేసెస్ నమోదైనాయి. అంటే ఇప్పటికి మొత్తం 12 కేసులు నమోదవడం జరిగింది. నిన్న చేసిన పరీక్షలలో ఫస్ట్ బ్యాచ్లో ఒక 5 ప్రిజంటివ్ పాజిటివ్స్ నమోదైనాయి. వాళ్ళని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఇప్పుడు ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. మొత్తం ఈ 10 మంది కన్ఫర్మ్ అయిన వాళ్ళని ఫాతిమా మెడికల్ కాలేజ్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మన ఈ 12 మంది కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసులలో చాలా వరకు అందరూ కరువు పనికి పోయే వాళ్ళే ఉన్నారు. కరువు పనికి పోకపోయినా కూడా వాళ్ళ ఇంట్లో సభ్యులు ఎవరో ఒకరు కరువు పనికి వెళ్తూ వస్తున్నారు. దాంతోపాటుగా చాలామంది ఈ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ వస్తూ ఉండడం వల్ల ఈ కామన్ సోర్స్ అనేటువంటిది మెయిన్గా దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ అవ్వచ్చు, లేకపోతే ఈ కరువు పని చేసుకుంటూ ఉండడం వల్ల దాదాపు ఈ కరువు పని ఒక 7 వారాల నుంచి కరువు పని ఇక్కడ చేస్తున్నారు అందరూ. చాలా వరకు ఇంటికి ఖచ్చితంగా ఒకరు లేక ఇద్దరు ఖచ్చితంగా కరువు పనికి వెళ్తూ ఉన్నారు. సో ఈ కామన్ సోర్స్ అనేది దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క స్టాఫ్ దగ్గర నుంచి కానీ, లారీ డ్రైవర్స్ దగ్గర నుంచి కానీ, లేదంటే ఈ కరువు పని చేస్తూ ఉన్న వాళ్ళ ఈ గ్రూప్ నుంచి కానీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాము. రేపటి నుంచి కంటిన్యూస్గా ఈ మొబైల్ టీమ్ వెహికల్స్ కూడా వచ్చి రిమైనింగ్ వాళ్ళకి, అంటే ఇప్పుడు పంపించిన ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి సభ్యులు ఉన్నారు, వాళ్ళ ఇంటి సభ్యులు ఎవరైతే ఆల్రెడీ చేసినామో ఎవరైనా మిస్ అయ్యింటే వాళ్ళకు కూడా రేపటి నుంచి ఈ యొక్క కరోనా పరీక్షలు చేస్తాము. తర్వాత ఈ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో ఎక్కువగా లారీ డ్రైవర్స్ లోడింగ్ అన్లోడింగ్ చేసే సెక్షన్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, తర్వాత లారీ డ్రైవర్స్ ఎవరైతే ఎక్కువ క్యాంటీన్లో భోజనాలు చేస్తూ డ్రింకింగ్ వాటర్ దగ్గర ఎవరైతే ఎక్కువ ఉంటున్నారో వాళ్ళ ఎంప్లాయీస్ కూడా పరీక్షలు చేస్తాము. సో రేపటి నుంచి ఈ వెహికల్స్ రావడం జరుగుతుంది. కర్నూలు జిల్లా నంద్యాలలో నవజ్యోతి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బాలా మద్దిలేటి జిల్లా కోఆర్డినేటర్గా సిరివెల్ల మండలానికి చెందిన కీర్తి కిరణ్ మైని నియమించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ బాలా మద్దిలేటి మాట్లాడుతూ గత కొంతకాలంగా మహిళల హక్కులు, బాలల హక్కుల కోసం, సమాచార హక్కు చట్టం అమలు కోసం మరియు మానవ హక్కుల కోసం పనిచేస్తున్న కీర్తి కిరణ్ మై సేవలు సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. నా పేరు సిరివెల్ల కీర్తి కిరణ్ మై. నన్ను నవజ్యోతి హ్యూమన్ రైట్స్ నందు కర్నూలు జిల్లా కోఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించిన మా అధినేత బాలా మద్దిలేటి గారికి వందనాలు. ఈ సందర్భంగా నేను తెలియజేయందేమనగా, పౌరులు తమ హక్కులను కోల్పోతున్నారు, అధికారులు ఆ హక్కులను కాలు రాస్తున్నారు. ప్రతి పౌరునికి సమాజంలో సగౌరవంగా జీవించే హక్కు ఉంటుంది. వాళ్ళ హక్కుల సాధన కోసం నా ఊపిరి ఉన్నంత వరకు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి మల్లారెడ్డి. ప్రజలందరూ ఎవరికి వారుగా తమ తమ పరిసరాలను శుభ్రపరచుకోవాలని సూచన. నిరుద్యోగ యువతకు జిల్లా పోలీస్ కల్పించే ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిర్మల్ జిల్లా ఎస్పీ శ్రీ శశిధర్ రాజు. అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాలి అనిల్ కుమార్ హౌస్ అరెస్ట్. మంజీరా డ్యాం సందర్శించడానికి సిద్ధం కాగా ముందస్తుగా అరెస్టు చేసిన పోలీసులు. ప్రజల భాగస్వామ్యంతో మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్. అన్ని గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీగా తీర్చిదిద్దాలని సూచన. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామంలో కరోనా విజృంభణ. జమ్మలమడుగు టౌన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. V3 న్యూస్ ప్రతినిధి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు స్పందించిన దాతలు. కడుపులో కణితితో బాధపడుతున్న బాబు చికిత్సకు 10,000 ఆర్థిక సహాయం చేసిన KSR ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.